హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుందనేది ఈరోజు మన వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏపీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఏ కేటగిరీ వాళ్ళకి సంబంధించి అయినా సరే కౌన్సిలింగ్ ద్వారా సీట్ కనుక పొందినట్లయితే వాళ్ళకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది. వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏమిటంటే ఓసీ, బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంసెట్లో 40 మార్క్స్ క్వాలిఫై అయినట్లయితేనే వాళ్ళకి ఈ రూల్ అనేది అప్లై అవుతుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంసెట్లో 40 మార్క్స్ వచ్చినా రాకపోయినా సరే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది సీట్ ఎలక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఓసీబీసీ వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయినట్లయితే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ వలన వాళ్ళకి ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఇంకా ఓసీ, బీసీ వాళ్ళకైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అప్లై కావాలంటే కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి కూడా నేను ఇంకొక వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి రూల్స్ అనేవి ఉంటాయి అనేది మనం ఇంకొక వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మోర్ అప్డేట్ అప్కమింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ సింబల్ ఆన్ చేసుకుని నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.